పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ తీరును సుప్రీంకోర్టు ఎండగట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా అంటూ సీరియస్ అయింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. సుప్రీం వ్యాఖ్యలతో రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో గుబులు మొదలైంది. పార్టీ ఫిరాయింపులపై ఇటీవల కోర్టులు చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తుంటే తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరడంపై, అనర్హత పిటిషన్లపై స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకోకపోవడంపై న్యాయస్థానాలు గుర్రుగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలను బట్టి రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాది మార్చిలో ఫిరాయింపుల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు తదితర 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని నిరుడు మార్చి 18 నుంచి బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేస్తోంది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. ఈ తీర్పును గత నవంబర్లో డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తేల్చాల్సిందేనని స్పీకర్ కు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై వాదనల సందర్భంగా సహేతుక సమయంలో నిర్ణయం తీసుకుంటారు అని స్పీకర్ కార్యాలయం తరపు న్యాయవాది చెప్పగా, ఎంతకాలం మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపుల మాదిరిగా చేస్తారా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వడానికే 10 నెలల సమయం తీసుకుంటారా అని నిలదీసింది. దీనిని బట్టే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉందో అర్థమవుతుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 10న సుప్రీంకోర్టులో జరిగే విచారణ సందర్భంగా స్పీకర్ ఖచ్చితంగా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుందని భావిస్తున్నారు. స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని గతంలో సుప్రీం తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే తెలంగాణలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని విశ్లేషిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ మారిన తర్వాత తమకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న బాధ ఒకవైపు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న టెన్షన్ మరోవైపు వేధిస్తున్నాయని వాపోతున్నారట. పార్టీ మారడంపై సొంత నియోజకవర్గాల ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే ఓటమి ఖాయమని స్నేహితుల వద్ద చెప్తున్నారట. ఏదో ఆశించి పార్టీ మారితే రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యామని వాపోతున్నారని తెలిసింది. ఉప ఎన్నికలు తప్పవని తేలడంతో వాటిని నివారించేందుకు నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది.